బ్లూమ్ అంటాం. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ ఫర్నేస్లో మళ్ళీ హీట్ చేస్తారు. ఫర్నేస్లో మళ్ళీ రీహీట్ చేసి దాన్ని మనకు కావాల్సిన సైజులో ఈ రోలర్ స్ట్రాండ్స్ అంటారు. స్ట్రాండ్ వీటి మధ్యలో నుంచి మనం పాస్ చేయడం ద్వారా పైన ఒక రోలర్ కింద ఒక రోలర్ ఉంటుంది. ఆ రెండు రోలర్స్ మధ్యలో నుంచి పాస్ చేస్తే సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి చివరికి వెళ్ళేసరికి ఆ చివరికి వెళ్ళేసరికి ఫైనల్ సైజ్ వచ్చేస్తుంది. చివరి స్ట్రాండ్ దగ్గర ఫైనల్ సైజ్ వచ్చేస్తుంది కస్టమర్ సైజ్. ఓకేనా? ఇది మనకి అక్కడ ఏదైతే మనం చెప్పుకున్న 250 మీటర్ లెంత్ ఇది కంప్లీట్గా ఈ మిల్లులో ఇదొక మిల్. ఇది ఇలాంటి మనకి 6 మిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మిల్లులో మనకి ఏంటంటే ఇది WR అంటాం. దీంట్లో వైర్ గార్డ్ కాయిల్స్ అందులో ఫస్ట్ ఫోటో ఉంది కదా, టాప్ ఫోటో. సార్ మీరు ఎప్పుడైనా సరే రోడ్స్ మీద చూసే ఉంటారు, ట్రైలర్స్ మీద వెళ్తూ ఉంటాయి కాయిల్స్. అలాంటి కాయిల్స్ ఈ మిల్లులో తయారవుతాయి. ఇక్కడ మనం ఏదైతే 6 మీటర్ లెంత్ అనుకున్న బ్లూమ్ ఏదైతే ఉందో ఆ బ్లూము 1 కిలోమీటర్ లెంత్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే సైజ్ రెడ్యూస్ అయితే లెంత్ పెరిగిపోతుంది కదా, సైజ్ రెడ్యూస్ అయితే లెంత్ పెరుగుతుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో మనకి 1 కిలోమీటర్ లెంత్ వస్తుంది. సో ఈ మిల్లు లెంత్ కూడా అక్కడి నుంచి అక్కడ చూసుకుంటే 1.2 కిలోమీటర్ ఉంటుంది. 1.2 కిలోమీటర్ లెంత్ ఉంటుంది ఈ లెంత్, వాటర్ లెంత్. ఇక్కడ అంటే ఒక బ్లూము, ఇందులో ఉన్న ఒక బ్లూము అది లెంత్ కంప్లీట్గా ఫైనల్ సైజ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అయిపోతుంది అన్నమాట. దాన్ని అక్కడ కాయిలింగ్ చేసేసి దాన్ని హోల్డ్ చేయడం కదా, ఇలాగా స్పైరల్ చేయడం ద్వారా కాయిల్ కింద ఫామ్ అయిపోతుంది కదా. దాన్ని స్ట్రాపింగ్ చేసేసి టార్గెట్లో పంపించేస్తాం. ఓకేనా? ఇది ఒక మిల్లు. ఇలాంటి మిల్స్ మనకి ఇలాగా 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఫైనల్ ప్రోడక్ట్స్, మన స్టీల్ ప్లాంట్లో తయారయ్యే ఫైనల్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇందులో మనకు వచ్చేసి ఇందులో ఫస్ట్ మిల్ ఏంటంటే LMM, లైట్ మీడియం మర్చెంట్ మిల్. ఓకేనా? LMM అంటే లైట్ అండ్ మీడియం మర్చెంట్ మిల్. లైట్ అండ్ మీడియం మర్చెంట్ మిల్. దాంట్లో తయారయ్యే ప్రొడక్ట్స్ ఇవి. ఓకేనా? ఈ సైజు అండ్ ఈ సైజు అంటే ఈ రౌండ్ లెంత్ అనేది మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి లెంత్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది కూడా అంతే, శాంపిల్ పీస్ పెట్టాం. ఓకేనా? ఇందులో ఆటోమొబైల్ గ్రేడ్ ఉంటుంది. అంటే ఆటోమొబైల్ ఇంజిన్స్లో వాడేది కానీ, అలాగే ఫ్రేమ్స్, క్రాంక్ షాఫ్ట్స్, కనెక్టింగ్ రాడ్స్లో వాడే మెటీరియల్ అంతా కూడా మనం సప్లై చేస్తాం ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా. అలాగే బోల్ట్ నట్టు తయారు చేసే వాళ్ళు ఈ సైజెస్ పట్టుకెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు. అలాగే ఇక్కడ మన చూడండి రీబార్ అంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడతాం. పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కానీ, అలాగే మన బిల్డింగ్స్ కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాంటివన్నీ కూడా మన కన్స్ట్రక్షన్లో వాడేది అవన్నమాట. దాని మీద స్టాంప్ చూసారా, వైజాగ్ TMT, దట్ ఈస్ ద బ్రాండ్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ అనమాట. ఓకేనా? TMT అంటే థర్మో మెకానికల్ ట్రీటెడ్ అంటే. అలాగే దాంట్లో పక్కన 500D అని ఉంటుంది, కొత్తగా యాడ్ చేసాం ఉంటుంది. 500D అంటే డక్టిలిటీ అనమాట. ఓకేనా? సో ఆ స్పెషల్ గ్రేడ్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. స్క్రూస్ కానీ, నట్స్, పిన్స్, చిన్న చిన్న స్క్రూస్, బోల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తాం. ఓకే? ఇది ఒక మిల్ ఇది. అలాగే WR మీరు చూసారు కదా అక్కడ WR ఈ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. 192. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ 12 mm నుంచి 6 mm వరకు ప్రొడ్యూస్ చేస్తాం కాయిల్ ఫామ్లో. అలాగే ఇవి ఉన్న చూసారా, ఇది MMS అన్నమాట. ఇది లైట్ మీడియము, ఇది మీడియం మర్చెంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్. MMS మీడియము, మర్చెంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్. అంటే ఇవి C ఛానల్స్, యాంగిల్స్. చోట మీరు ఎక్కడైనా సరే చూసుకుంటే పెద్ద ఇండస్ట్రీస్ షెడ్స్ తయారు చేసుకుంటారు కదా, ఆ షెడ్స్ అన్ని కూడా వీటితోనే చేస్తారు, ఈ స్ట్రక్చర్స్తోనే చేస్తారు. చూసారు ఎప్పుడైనా మీరు ఎక్కడన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, పెద్ద షెడ్ వేయాలంటే అంత పెద్ద స్లాబ్ వేయరు కదా, టెంపరీగా వేస్తారు అన్నమాట. సో అలాంటి షెడ్స్ అన్ని కూడా ఇలా ఐరన్ స్ట్రక్చర్స్తో తయారు చేస్తారు అన్నమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇవి LMM ప్రోడక్ట్స్ ఇవి కూడా ఇవేంటంటే మనకి కొన్ని మేజర్ ఇండస్ట్రీస్ ఉంటారు, అంటే వాళ్ళకి కావాల్సిన సైజెస్ వేరే